రైట్. ఎవరో లేడీస్ వాయిస్ కొద్దిగా మ్యూట్ లో ఉండి మాట్లాడుకోండి. Coming to the another important topic in IS 105 is the Public Liability Insurance Act. Okay, this particular topic comes under environment legislation. Environment legislations lo achanta important topic. Okay, అసలు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అంటే ఏంటి? ఇది ఒక ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీ. ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీ అన్నది ఆ పర్టికులర్ కెమికల్ ప్లాంట్స్, ప్రమాదకరమైన కెమికల్స్ హ్యాండ్లింగ్ చేస్తున్న ఆక్యుపైర్స్ మ్యాండేటరీగా ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ తీసుకోవాలన్నమాట. దీని సంబంధించిన డీటెయిల్స్ ఈ టాపిక్ లో ఉంటాయి. కమింగ్ టు ది ఇంట్రడక్షన్ చదువుతాను చూడండి, అర్థం అవుతుంది, ఈజీగానే ఉంటుంది, పెద్ద కష్టం కాదు. Introduction. The main objective of the Public Liability Insurance Act 1991 is to provide for damage to the victims or properties of an accident which occur as a result of handling any hazardous substance. Okay, the act applies to the all owners associated with production or handling of the hazardous chemicals. Ante పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ యొక్క ముఖ్యమైన లక్ష్యం ఏంటి? ద మెయిన్ ఆబ్జెక్టివ్ లక్ష్యం ఏంటి? టు ప్రొవైడ్ డ్యామేజ్ టు విక్టిమ్ ఆర్ ప్రాపర్టీస్. అంటే ఆ వ్యక్తులు చనిపోయిన, ఆస్తి ధ్వంసమైన, దేని ద్వారా? ఒక ప్రమాదం ద్వారా. ఆ ప్రమాదం ఏ రకంగా జరగాలంటే ప్రమాదకరమైన పదార్థాలను హ్యాండ్లింగ్ చేస్తున్నప్పుడు వ్యక్తులు చనిపోయిన, ఆస్తి ధ్వంసం అయినా ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది అని అంటున్నాడు. ఓకే, ది యాక్ట్ అప్లైస్ టు ది ఆల్ ఓనర్స్ అసోసియేటెడ్ విత్ ది ప్రొడక్షన్ ఆర్ హ్యాండ్లింగ్ ఆఫ్ హజార్డస్ కెమికల్స్. అంటే ఎవరైనా ప్రమాదకరమైన కెమికల్స్ ఉత్పత్తి చేస్తున్నా, నిర్వహిస్తున్నా, దానికి సంబంధించిన ఇండస్ట్రీస్కి, అన్ని ఎంఏహెచ్ యూనిట్స్కి ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అన్నది మ్యాండేటరీగా తీసుకోవాలి, ఈ పాలసీ అన్నది తీసుకోవాలి అని అంటున్నారు. ఓకే, కమింగ్ టు ది స్కోప్ ఆఫ్ ఇష్యూ 3 types ఆఫ్ పబ్లిక్ లయబిలిటీ పాలసీస్. అంటే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీస్ 3 రకాలుగా జారీ చేస్తారట. ఫస్ట్ ది పబ్లిక్ లయబిలిటీ నాన్ ఇండస్ట్రియల్ రిస్క్ ఫర్ ఆఫీసెస్, హోటల్స్, సినిమా హౌసెస్, హాస్పిటల్స్, స్కూల్స్. ఇది నాన్ ఇండస్ట్రియల్ రిస్క్ మీద ఈ పాలసీ తీసుకోవచ్చు. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. జనరల్గా ఆఫీసెస్, హోటల్స్, కమర్షియల్ బిల్డింగ్స్ వాటికి ఉంటుంది అనమాట. ఇది మ్యాండేటరీ పాలసీ కాదు. జనరల్గా 90% ఎవరు తీసుకోరు. రెండోది పబ్లిక్ లయబిలిటీ ఇండస్ట్రియల్ రిస్క్. ఇండస్ట్రియల్ రిస్క్ ఉన్నది ఏంటి? ఫర్ గోడౌన్స్, వేర్ హౌసెస్, ఫ్యాక్టరీస్. జనరల్గా ఫుడ్ ప్రొడక్ట్స్ మన స్టోరేజ్ అయ్యే మనకి ఏరియా, వేర్ హౌసెస్ వాళ్ళు, ఇది పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ ఇండస్ట్రియల్ రిస్క్ పాలసీ తీసుకుంటారు. ఇది కూడా మ్యాండేటరీ కాదు, తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. జనరల్గా తీసుకుంటారు. పబ్లిక్ లయబిలిటీ ఇండస్ట్రియల్ రిస్క్ ఫర్ గోడౌన్స్, వేర్ హౌసెస్, ఫ్యాక్టరీస్కి సర్టన్ ఇండస్ట్రియల్ రిస్క్ ఉన్నది పాలసీ తీసుకోవాలన్నమాట. దీని ప్రీమియం తక్కువే ఉంటుంది. కమింగ్ టు ది మూడోది వెరీ ఇంపార్టెంట్, పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991. This is a mandatory policy. This is a mandatory policy to be taken by the owners, users, or transportation of the hazardous substances as defined under Environment Protection Act 1986 in excess of the minimum quantity specified under Public Liability Insurance Act 1991. ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది మ్యాండేటరీ పాలసీ, కంపల్సరీగా తీసుకోవాలి. ఎవరు? ఆ పర్టికులర్ ఓనర్స్, యూజర్స్, ఆ ప్రమాదకరమైన పదార్థాలని ఉపయోగిస్తున్న ఓనర్స్, ఆ రవాణా చేస్తున్న ఈ పాలసీ అన్నది మ్యాండేటరీగా తీసుకోవాలి. ఈ పాలసీ అన్నది ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ యాక్ట్ 1986 అనుగుణంగా ఉంటుంది. ఆ ప్రమాదకరమైన కెమికల్స్ని మినిమం క్వాంటిటీలో ఏంటి హ్యాండ్లింగ్ చేస్తున్న ఎంఏహెచ్ యూనిట్స్
కంపల్సరిగా ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది తీసుకోవాలి. లేకపోతే ఆ ఓనర్ మీద మన ఏది క్రమశిక్షణ చర్య తీసుకుని జైల్లో పెట్టే ఆస్కారం ఉంటుంది. సపోజ్ ఒక ఎంఏహెచ్ యూనిట్ మేజర్ ఫైర్ ద్వారా వ్యక్తులు చనిపోయిన, ధ్వంసమైన వాళ్ళు పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ తీసుకోలేదని చట్టం కింద ఆ మేనేజ్మెంట్ ని టోటల్ గా ప్రిజం అంటే జైల్లో పెట్టడానికి స్కోప్ ఉంది అనమాట. సో దిస్ ఈజ్ అ మ్యాండేటరీ పాలసీ. ఫస్ట్ 2 ఆర్ నాట్ మ్యాండేటరీ పాలసీస్. తీసుకుంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. ఓకే, ఇది ఇంపార్టెంట్ పాయింట్స్. నెక్స్ట్ చూడండి, సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ అండర్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991. పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ లో ఉండే సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ ఏంటి? నెంబర్ 1 ఫస్ట్ పాయింట్, సెక్షన్ 2A యాక్సిడెంట్. క్లియర్ గా రాయాలి, సెక్షన్ 2A యాక్సిడెంట్ అంటే ఏంటి. రెండోది సెకండ్ పాయింట్, సెక్షన్ 2G ఓనర్ అంటే ఎవరు. కమింగ్ టు ది మూడో పాయింట్, సెక్షన్ 2D హజార్డస్ సబ్స్టెన్స్, ప్రమాదకరమైన పదార్థం అంటే ఏంటి. నెక్స్ట్ సెక్షన్ 4, డ్యూటీ ఆఫ్ ఓనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీ ఏంటి, వాడి రూల్స్ ఏంటి. ఫిఫ్త్ పాయింట్, సెక్షన్ 1, పవర్ టు ఇష్యూ ది డైరెక్షన్స్. కమింగ్ టు ది సిక్స్త్, సెక్షన్ 14 అండ్ సెక్షన్ 15 పెనాల్టీ, పరిహారం ఏ రకంగా ఉంటుంది. సిక్స్త్ పాయింట్. సెవెంత్ పాయింట్, సెక్షన్ 16 అఫెన్సెస్. ఈ 7 పాయింట్స్ రాశారనుకోండి, ఇట్ ఈస్ ఇనఫ్ ఫర్ గెటింగ్ 10 మార్క్స్. ఓకే, ఎందువల్ల ఇది షార్ట్ లిస్ట్ చేసామంటే, దిస్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 PDF మీరు డౌన్లోడ్ చేసుకొని చూస్తే 30 పేజెస్ ఉంటాయి. ఆ 30 పేజెస్లో ఉండే పాయింట్స్ అన్ని రాసుకుంటూ కూర్చున్నారనుకోండి, 3 గంటలు దానికే సరిపోద్ది. సో ఇలాగ సర్టెన్ డెఫినేషన్స్ షార్ట్ లిస్ట్ చేసి ఈ పాయింట్స్ ఎగ్జామినేషన్లో అప్లై చేయండి. యూ విల్ గెట్ అట్లీస్ట్ 80% ఆఫ్ మార్క్స్. ఓకే, ఇంట్రడక్షన్, స్కోప్ రాసిన తర్వాత సమ్ ఇంపార్టెంట్ డెఫినేషన్స్ అండర్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ 1991 ఆర్ సెక్షన్ 2A యాక్సిడెంట్ అంటే ఏంటి, ప్రమాదం అంటే ఏంటి. మీన్స్ యాక్సిడెంట్ ఈజ్ అన్ప్లాన్డ్, అన్ఎక్స్పెక్టెడ్, అన్వాంటెడ్ సీక్వెన్స్ ఆఫ్ ఈవెంట్స్ resulting in loss of some kind of personal equipment and property. యాక్సిడెంట్ అంటే అన్ప్లాన్డ్, ప్రణాళిక లేకుండా, అనుకోకుండా, అవాంఛనీయ పరిమాణాల ద్వారా వస్తుంది. దీని ఫలితంగా వ్యక్తులు నష్టపోయినా, ఎక్విప్మెంట్ ధ్వంసమైన, ప్రాపర్టీ ధ్వంసమైన దాన్ని యాక్సిడెంట్ అని అంటారు. ఆ రెండో డెఫినిషన్, an accident involving a sudden or unintended occurrence while handling of the hazardous substance, the resulting to death or injury to any person or damage to the any property. An accident అన్నది సడన్ అన్ఇంటెండెడ్ అకరెన్స్ అంటే ఉద్దేశపూర్వకంగా చేయని సంఘటన. ఎప్పుడు ఆ ప్రమాదకరమైన పదార్థాలని నిర్వహిస్తున్నప్పుడు, తద్వారా వ్యక్తులు చనిపోయినా, వ్యక్తులు గాయపడినా, ఆస్తి ధ్వంసమైనా, డ్యామేజ్ టు ది ప్రాపర్టీ, ఆస్తి ధ్వంసమైనా, ఎక్విప్మెంట్లు తగలడిపోయినా దాన్ని యాక్సిడెంట్ అని అంటారు. ఓకే, ఇంకేదైనా బెటర్ పాయింట్స్ ఉంటే రాసుకోవచ్చు మీరు. కాకపోతే ఇది హెడ్డింగ్ క్లియర్గా రాయాలి. సెక్షన్ 2G ఓనర్. ఓనర్ అంటే ఎవరు? ఓనర్ అంటే మేనేజ్మెంట్, చైర్పర్సన్. ఓకే, ఓనర్ మీన్స్ ఏ పర్సన్ హూ ఓన్స్ ఆర్ ఏ కంట్రోల్ ఓవర్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్ అట్ ది టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్క్లూడ్. అంటే ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ని నిర్వహించే కంపెనీ యొక్క వ్యక్తిని ఓనర్ అని అంటారు. ఓనర్ మీన్స్ ఏ పర్సన్ హూ ఓన్స్, అతనికే సొంతంగా ఉంటుంది ఆ కంపెనీ. హ్యాస్ కంట్రోల్ ఓవర్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్ అంటే ప్రమాదకరమైన పదార్థాల యొక్క నిర్వహణ, అదుపు మొత్తం చేయడం ఈ ఓనర్ మీద ఉంటుంది. ఎప్పుడు అట్ ది టైమ్ ఆఫ్ యాక్సిడెంట్ ఇన్క్లూడ్స్. ఇందులో ఏంటి, ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్. ఫర్మ్ అంటే ఎనీ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్స్, వాళ్ళని ఓనర్ కింద డిమ్డ్ చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్, ఎనీ ఆఫ్ ఇట్స్ మెంబర్. ఇది ఒక సంఘం అయితే అందులో ఉండే మెంబర్స్ అందరూ ఓనర్స్ కింద పరిగణించబడతారు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఎనీ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్స్, సెక్రటరీ, మేనేజర్ ఆర్ అదర్ ఆఫీసర్
who is directly charged and is responsible to the company for the conduct of business of the company. అంటే కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, అందులో డైరెక్టర్స్, సెక్రటరీ, డైరెక్ట్ ఇన్ఛార్జ్ ఆఫ్ ది మేనేజర్స్, సూపర్వైజర్స్, హెచ్ఎస్సి ఆఫీసర్స్ అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది. ఓకే, రైట్, ఓకేనా? ఇది ఓనర్. కమింగ్ టు ది నెక్స్ట్, హజార్డస్ సబ్స్టెన్స్. హజార్డస్ సబ్స్టెన్స్ అంటే ప్రమాదకరమైన పదార్థము. Substance means it may be solid state, it may be liquid state, it may be gas state. Okay. Coming to the, a hazardous substance can be any substance, whether solid, liquid or gas, that may cause harm to the health. Health ki pramadam chupinchedanne hazardous substance అని అంటారు. Due to hazardous substance, it may cause health hazards as well as a physical hazards. These are classified on the basis of their potential health effects. ఈ హజార్డస్ సబ్స్టెన్స్ ని ఏ రకంగా వర్గీకరించారంటే దాని ద్వారా సంభవమయ్యే హెల్త్ ఎఫెక్ట్స్ అనుగుణంగా వర్గీకరించారు. వెదర్ అక్యూట్, ఇది ఇమీడియట్ ఎఫెక్ట్ అయినా చూపెడతాయి కొన్ని కెమికల్స్, ఆర్ కొన్ని కెమికల్స్ క్రోనిక్ అంటే లాంగ్ టర్మ్ ఎఫెక్ట్ అయినా చూపెడతాయి. అండ్ ఎక్సీడింగ్ సచ్ క్వాంటిటీ ఈజ్ నథింగ్ బట్ హజార్డస్ కెమికల్స్. మళ్ళా డ్యాన్స్ చేస్తున్నారు. వీళ్ళకి ఎన్నిసార్లు చెప్తున్నా స్క్రాచెస్ వదిలిపెట్టరు. రైట్, నెక్స్ట్ definition, section 4, డ్యూటీ ఆఫ్ ఓనర్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆర్ కంపెనీ. అంటే ఓనర్స్ యొక్క విధులు ఏంటి ఆ పర్టికులర్ ఇండస్ట్రీస్ లోని కంపెనీలోని. ఓకే, ఇది సెక్షన్, దీని ప్రొవిజన్ క్లియర్ గా రాయండి. చూడండి, డ్యూటీ ఆఫ్ ఓనర్ ఈజ్ ఫస్ట్ టు సేఫ్ గార్డ్ ది లైఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఆఫ్ ది కంపెనీ who engage in handling of the hazardous substance with life insurance. అంటే తన కంపెనీలో పనిచేసే వ్యక్తుల్ని పరిరక్షించడం, సేఫ్ గార్డ్ చేయడం అన్నది ఓనర్ యొక్క ప్రథమ కర్తవ్యం. స్పెసిఫికల్లీ ఆ ప్రమాదకరమైన కెమికల్స్ మీద పనిచేస్తున్న వ్యక్తులకి దేర్ మే బి ఛాన్స్ ఆఫ్ హెల్త్ హజార్డ్స్, ఫిజికల్ హజార్డ్స్, డెత్ అవడానికి స్కోప్ ఉంటుంది. కాబట్టి సర్టెన్ ఇన్సూరెన్స్ కవర్, లైఫ్ ఇన్సూరెన్స్ కవర్ అనేది వాళ్ళకి అప్లై చేసేటట్టు ఉండడం, దీన్నే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అని అంటారు. ఓకే, కమింగ్ టు ది సబ్ పాయింట్స్, ఓనర్స్ ఆఫ్ ఎనీ హజార్డస్ కంపెనీ షల్ టేక్ అవుట్ ది ఇన్సూరెన్స్ పాలసీ యాజ్ సూన్ యాజ్ ద కమెన్స్మెంట్ ఆఫ్ దిస్ యాక్ట్. అంటే ఆ పర్టికులర్ ఎంఏహెచ్ యూనిట్ లో ఆపరేషన్స్ స్టార్ట్ అయితే ఇమీడియట్ గా ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి. Second point, it renew the policy before expiry of the policy or within the period of limitation. ఇది జనరల్ గా పాలసీ అంటే సంవత్సరానికి ఒకసారి రెన్యూవల్ చేయించుకుంటూ ఉండాలి కదా, అది ఆ పాలసీ ఎక్స్పైర్ అయ్యే లోపే బిఫోరే దాన్ని రెన్యూవల్ చేసేటట్టు ఉండాలి. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, అమౌంట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అండర్ నాట్ లెస్ దాన్ పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అండ్ నాట్ మోర్ దాన్ ₹50 crores. చూడండి, ప్రీమియం అంటే 50 crores, ప్రీమియం 50 crores ఉంది అనుకుంటే ఇన్సూరెన్స్ కవరేజ్ ఈజ్ అరౌండ్ 1500 crores వరకు ఇన్సూరెన్స్ కవరేజ్ అప్లికబుల్ అవుతుంది. అంటే పేడ్ అప్ క్యాపిటల్ అంటే చెల్లింపుల మూలధనం అనుగుణంగా ప్రీమియం కట్టాలి, లేకపోతే మాక్సిమం ప్రీమియం ఈజ్ 50 crores. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ పేడ్ అప్ క్యాపిటల్? పేడ్ అప్ క్యాపిటల్ అంటే చెల్లింపుల మూలధనం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేశారనుకోండి, ఒక 500 crores పెట్టి ఒక ఎంఏహెచ్ ప్లాంట్ ఇన్స్టాల్ చేశారు. అందులో 70% లోన్ వస్తుంది. 70% లోన్ బ్యాంకర్స్ ప్రొవైడ్ చేస్తారు. 30% క్యాపిటల్ ఈ ఓనర్ పెట్టుకుంటాడు. అంటే ఈ ఓనర్ ఎంత క్యాపిటల్ పెట్టాడో దానికి అనుగుణంగానే ఇన్సూరెన్స్ ప్రీమియం అనేది అప్లికబుల్ అవుతుంది. ఆ బ్యాలెన్స్ డబ్బులు అది బ్యాంకర్స్ చూసుకుంటారు, దానికి ఇబ్బంది లేదు. అతని చెల్లింపుల యొక్క మూలధనం అనుగుణంగానే
ఇన్సూరెన్స్ ప్రీమియం తీసుకోవాలి. నాకు 5,000 కోట్లు కావాలి, 6,000 కోట్లు కావాలి, ఇన్సూరెన్స్ నేను 60 కోట్లు కడతా, నేను 70 కోట్లు కడతానంటే కుదరదు. నువ్వు పెట్టిన పేడప్ క్యాపిటల్ ఎంత ఉంది దానికి అనుగుణంగానే నువ్వు ఇన్సూరెన్స్ తీసుకోవాలని పాయింట్కి అర్థం. ఇది 50 crores, ఆ ప్రీమియం వాల్యూ 50 crores దాటి ఉండకూడదు. 50 crores అంటే ఇట్ మే కవర్ అప్ టు 1,500 crores వరకు, అంటే ప్లాంట్ మొత్తం తగలడిపోయినా ఈ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ అనేది అప్లికబుల్ అవుతుంది. ఓకే, అందరికీ అర్థమైందా ఈ పాయింట్? ఇంకేదైనా బెటర్ సజెషన్స్ ఉన్నాయా ఎనీబడి? థర్డ్ పాయింట్ లో ఇంకేదైనా బెటర్ సజెషన్స్ ఉంటే చెప్పండి నాకు. ఎనీబడి, ఎనీ కాంపిటెంట్ పర్సన్? ఓకే, ఎవరు రెస్పాండ్ అవ్వట్లేదు. చూడండి, కమింగ్ టు ది లాస్ట్ పాయింట్, ది లయబిలిటీ ఆఫ్ ఇన్సూరెన్స్ షల్ నాట్ ఎక్సీడ్ ది అమౌంట్ స్పెసిఫైడ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాంట్రాక్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ కంపెనీ. లయబిలిటీ అంటే ఏంటి? బాధ్యత అన్నది ఈ 50 crores కి ఎట్టి పరిస్థితుల్లో అమౌంట్ ఎక్సీడ్ అవ్వకూడదు అని. అంటే ప్రీమియం వాల్యూ మాక్సిమం 50 crores చెల్లించాలి. 50 crores కంటే లోపైన చెల్లించవచ్చు. దానికి చిన్న ప్లాంట్లు అయితే 3 crores, 4 crores ఉంటాయి. కొద్దిగా మోడరేట్ దివ్యస్ ల్యాబొరేటరీస్ లాంటి ఎంఏహెచ్ యూనిట్స్ అంటే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యొక్క మాక్సిమం ప్రైస్ 50 crores వరకు ఉంటాయి అనుకుంటున్నాను నేను. రైట్, పాయింట్స్ జాగ్రత్తగా రాయండి. కమింగ్ టు ది 5th పాయింట్, సెక్షన్ 1, పవర్ టు ఇష్యూ ద డైరెక్షన్స్. అంటే పవర్ అంటే డైరెక్షన్స్ అంటే దిశానిర్దేశకాలు చేయడానికి ఎవరికి అధికారం ఉంది? చూడండి, ద యాక్ట్ ప్రొవైడెడ్ వెస్టెడ్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ టు ఇష్యూ ద డైరెక్షన్స్. అంటే సెంట్రల్ గవర్నమెంట్ కి పూర్తిగా అధికారం ఉంది. ఎప్పుడు పడితే అప్పుడు ఆ ఎంఏహెచ్ యూనిట్స్ స్వాధీనం చేసుకోవచ్చు. ఎప్పుడు అలా చేస్తుంది? మాటిగా ఆన్ సైట్ ఎమర్జెన్సీస్, ఆఫ్ సైట్ ఎమర్జెన్సీస్ అవుతున్నాయి అనుకోండి, ఆ పర్టికులర్ ప్లాంట్ లో ఆ ప్లాంట్ ని స్వాధీనం చేసుకొని బంద్ పెట్టే అధికారం సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. ఈ సెంట్రల్ గవర్నమెంట్ మనకి క్రింది పేర్కొన్న మార్గదర్శకాలు ఇప్పుడు జారీ చేస్తుంది. ఎప్పుడు మాటికి ఆన్ సైట్ ఎమర్జెన్సీ వచ్చి వ్యక్తులు చనిపోతున్నా, ఫైర్ హజార్డ్స్ జరిగి ఎక్విప్మెంట్ ధ్వంసం అవుతున్నా, ఈ క్రింద పేర్కొన్న అంశాలకి సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఉంటుంది. ఏంటి? స్టాపేజ్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్. అంటే వాళ్ళ యొక్క రా మెటీరియల్ ని స్టాప్ చేసి ఆ హజార్డస్ ప్రాసెస్ ని కంట్రోల్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఉంటుంది. వాళ్ళు అప్పటికి మాట వినకపోతే స్టాపేజ్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనీ అదర్ సోర్సెస్, వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇతర సేవల్ని సెంట్రల్ గవర్నమెంట్ ఆ ప్లాంట్ కి కట్ చేసే అధికారం ఉంది. ఓకే, ఇది సెక్షన్ 1, పవర్ టు ఇష్యూ ది డైరెక్షన్స్. అంటే నెక్స్ట్ 6th పాయింట్, సెక్షన్ 14 అండ్ సెక్షన్ 15 పెనాల్టీ. పెనాల్టీ అంటే ఏంటి? పరిహారం. ఓకే, సెక్షన్ 14 ఏం చెప్తుంది, ఇక్కడ సెక్షన్ 15 ఏం చెప్తుంది అన్నది చూద్దాం. సెక్షన్ 14 ఆఫ్ ది యాక్ట్ ప్రొవైడెడ్ పెనాల్టీ ఫర్ కాంట్రవర్షన్ ఆఫ్ సెక్షన్ 4 and section 12 of this act. Punishment shall be imprisonment of terms not less than 1 year and not exceeded in 6 years, or fine up to 1 lakh or both. అంటే సెక్షన్ 14 ఏం చెప్తుందంటే, చూడండి, సెక్షన్ 4 లో, సెక్షన్ 12 లో కొన్ని పాయింట్స్ ఉంటాయి, కొన్ని ప్రొవిజన్స్. అవి కాంట్రవర్షన్ చేస్తాయి. కాంట్రవర్షన్ అంటే ఉల్లంఘన చేస్తే ఈ సెక్షన్ 14 చట్టం అనుగుణంగా ఆ వ్యక్తిని జైల్లో పెడతారు, ఇంప్రిజన్మెంట్ చేస్తారు. ఆ జైలు శిక్ష పడుతుంది. మన లెస్ దాన్ 1 year జైలు శిక్ష పడుతుంది. మాక్సిమం 6 ఏళ్ళ వరకు జైలు శిక్ష పడవచ్చు. ఆర్ ఫైన్ అప్ టు 1 lakh, 1 lakh అయినా జరిమానా విధిస్తారు. లేకపోతే 6 సంవత్సరాలు జైలు శిక్ష, 1 lakh కలిపైనా విధించవచ్చు. ఇప్పుడు సెక్షన్ 4, సెక్షన్ 12 లో ఉండే ప్రొవిజన్స్ వయలేషన్ చేసిన ఎడల, కాంట్రవర్షన్ అంటే ఉల్లంఘన చేసిన ఎడల సెక్షన్ 14 అనుగుణంగా ఆ మేనేజ్మెంట్ మీద చర్య తీసుకుంటారు. ఓకే, నెక్స్ట్ సెక్షన్ 15 ఏం చెప్తుంది?
Section 15 provided penalty for failure to the compel with direction under the Section 9 and Section 11. He shall be punishment with imprisonment, which may be extended to 3 months or fine up to 20,000 rupees or both. అంటే సెక్షన్ 15 ఏం చెప్తుందంటే సెక్షన్ 9 సెక్షన్ 11లో ఉండే ప్రొవిజన్స్ ఉల్లంఘన చేసిన ఎడల, కాంట్రవర్షన్ చేసిన ఎడల అతనికి జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది. మన జైలు శిక్ష 3 నెలల వరకు పడే ఆస్కారం ఉంది. ఫైన్ అప్ టు 20,000 రూపీస్ వేసే ఆస్కారం ఉంది, లేకపోతే 2 కలిపి విధించే అవసరమైనా ఉంది. ఓకే, సెక్షన్ 9 సెక్షన్ 11 యొక్క ప్రొవిజన్స్ ఏంటి అన్నది పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ పీడిఎఫ్ లో మీకు కనబడతాయి. ఓకే, అలాగే సెక్షన్ 4 సెక్షన్ 12 యొక్క ప్రొవిజన్స్ ఏంటి అన్నది పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పీడిఎఫ్ లో కనబడతాయి. ఇవి డైరెక్ట్ గా 2 పాయింట్ల తోటి తేల్చేసాను, ఎగ్జామ్ లో అలాగే రాయండి. ఓకే, తర్వాత నెక్స్ట్ పాయింట్, 7th పాయింట్, సెక్షన్ 16 అఫెన్సెస్. అఫెన్సెస్ అంటే నేరాలు చేస్తే, నేరాలు చేసినప్పుడు ఏ రకమైన శిక్షలు ఉంటాయి. చూడండి, జనరల్ గా ఫార్మా ఇండస్ట్రీస్ లో నార్కోటిక్స్ డ్రగ్స్ కూడా తయారు చేస్తూ ఉంటారు. ఇల్లీగల్ గా ఆ దందా అవుతూ ఉంటది, ఆ బిజినెస్ అవుతూ ఉంటది. సో అంటే పేరుకి మాత్రం ఫార్మా కంపెనీ ఈ పర్టికులర్ టాబ్లెట్స్ తయారు చేస్తామని చెప్పుకుంటారు, కానీ అంటే అంటే నేను రికగ్నైజ్డ్ కంపెనీస్ గురించి చెప్పట్లేదు, వేరే కంపెనీస్ గురించి చెప్తున్నాను. ఇల్లీగల్ గా వాళ్ళు నార్కోటిక్స్ కూడా తయారు చేస్తారు. హైదరాబాద్ లో అలాంటి ఫార్మా కంపెనీలు చాలా ఉన్నాయి. అలాంటి నేరాలు చేస్తే ఏ రకమైన శిక్షలు ఉంటాయి. అఫెన్సెస్ బై ది కంపెనీ. If offences under this act has been committed by the private companies, every person at the time of offence was committed directly in charge was responsible for the conduct of the business. అంటే అలాంటి నార్కోటిక్స్ డ్రగ్స్ ఏదైనా తయారు చేసినప్పుడు ఎవరైనా పట్టుబడితే ఫస్ట్ ఆ పర్టికులర్ ఏరియా మేనేజర్ని జైల్లో పెట్టేస్తారు. ఓకే, సెకండ్ ఆడి దగ్గర నుంచి ఫీడ్బ్యాక్ తీసుకొని ఇఫ్ ది యాక్ట్ ఈస్ డన్ బై ది కన్సెంట్ ఆఫ్ ది కంపెనీ, అంటే కంపెనీ అనుమతి అనుగుణంగా చేస్తున్నాడని నిర్ధారణ అయితే డైరెక్టర్, మేనేజర్, సెక్రటరీ ఆర్ అదర్ ఆఫీసర్స్ డిమ్డ్ టు బి లయబుల్. వీళ్ళందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది ప్రైవేట్ కంపెనీలో. కమింగ్ టు ది అఫెన్సెస్ డన్ బై ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్. గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ నేరాలు చేస్తే జనరల్ గా వీళ్ళు ఎవరు చేయరు, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు. జనరల్ గా గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఫార్మా కంపెనీస్ ఏమీ లేవు, అన్ని ప్రైవేట్ సెక్టర్ లో ఉన్నాయి. కొన్ని రిఫైనరీస్ ఉన్నాయి. అందులో ఈ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్ హెచ్పిసిఎల్, ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్స్ లో అందులో గవర్నమెంట్ స్టాఫ్ ఏదైనా నేరాలు చేస్తే దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ వర్క్. అంటే ప్రత్యేకమైన నియమం ఉంటుంది, గవర్నమెంట్ డిపార్ట్మెంట్ ఈ ప్రమాదకరమైన టాస్క్లు నిర్వహిస్తే. యాక్ట్ ఈస్ డన్ బై ది గవర్నమెంట్, then the head of the department is liable to accept act is done involuntary without intention. అంటే ఆ గవర్నమెంట్ కంపెనీ వాళ్ళు ఇలాంటి ప్రమాదకరమైన పనులు చేస్తుంటే వాడి హెచ్ఓడిని, హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ ని బాధ్యత వహించాల్సి వస్తుంది. వాడు నేను ఈ ప్రమాదకరమైన టాస్క్ అన్వాలంటరీగా చేయలేదు, చేశాను అంటే తెలియక చేశాను, ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని ప్రూవ్ చేసుకునేటట్టు ఉండాలి. సో వాట్ కెన్ ఐ డూ? రైట్, ఓకే, దిస్ యాక్ట్ ఈస్ ప్రొవైడెడ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ వర్క్. Act is done by the government, then the head of the department is liable to accept act. I am unable to explain in English to English. This is a very typical terminology topic. So better don't disturb my class. Right.
చూడండి, దిస్ యాక్ట్ ఈస్ ప్రొవైడెడ్ స్పెషల్ ప్రొవిజన్ ఫర్ ది గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ వర్క్ act done by the government, then the head of the department is liable to accept act done by involuntary without intention. అంటే గవర్నమెంట్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇలాంటి ప్రమాదకరమైన వర్క్ చేస్తే ఆ గవర్నమెంట్ సంబంధించిన హెచ్ఓడిని బాధ్యత కింద వహిస్తారు అని అంటున్నారు. లేకపోతే ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క వ్యక్తి నేను అన్వాలంటరీగా చేయలేదు, ఇంటెన్షన్ తోటి చేయలేదు అని నిర్ధారించుకోవాలి. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, కోర్ట్ మేక్ ఏ కంప్లైంట్ కాగ్నిజిబుల్ ఓన్లీ వెన్. అంటే కోర్టు ఎప్పుడు వాళ్ళకి సంబంధించిన మన ప్రొసీడింగ్స్ తీసుకుంటుంది, విచారణ తీసుకుంటుంది అంటే కంప్లైంట్ మేడ్ బై ది సెంట్రల్ గవర్నమెంట్ ఆర్ హిజ్ అథారిటీ. ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి మీద సెంట్రల్ గవర్నమెంట్ కంప్లైంట్ రేస్ చేస్తుంది వాళ్ళ అథారిటీ బృంద సభ్యుల ద్వారా. ఆ పర్టికులర్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ యొక్క హెచ్ఓడికి నోటీస్ అందిస్తుంది. ఆ నోటీస్లో 60 days లోపు ఆ హెచ్ఓడి అన్నది, ఆ గవర్నమెంట్ డిపార్ట్మెంట్ హెచ్ఓడి అన్నది మన జవాబు ఇవ్వాలి. లేకపోతే అతను జాబ్ టెర్మినేట్ చేసి ఇంప్రెస్మెంట్, జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది. అది ఈ పాయింట్స్ అర్థం. ఓకే, రైట్. ఇదండి సెక్షన్ 70 offenses by the private company. B, if the offenses done by the government department. ఈ 2 పాయింట్స్ ఉంటాయి. ఓకే, రైట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఎనీ డౌట్స్? ఇంకోసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్రీ కాకండి. ఇంకొకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను, వర్రీ కాకండి, డోంట్ వర్రీ. కమింగ్ టు ది, చూడండి, some important definitions under Public Liability Insurance Act 1991. These are the important definitions. So first point is section 2A accident. Just you have to write like this, section 2A accident. If you understood these points, you have to apply these points. Otherwise you have to use your own language if nobody is not understanding the exact definitions. Coming to the second one is section 2G owner. This point will contain 4 subpoints. Please read carefully about this point. This is not a very difficult terminology points. Coming to the third point, section 2D hazardous substance. Clear ga rayali meeru, section 2D hazardous substance ani. This main point will contain 2 subpoints. You have to write like that one. Section 4, fourth point, section 4, duty of owner of the industry or company. This main point will contain another 4 subpoints. Coming to the next, section 1, power to issue the direction. This is the main point. These are the subpoints. Coming to the 6th point, section 14 and section 15, penalty. Okay, last point, section 16, offenses. So these are the important definitions related to Public Liability Insurance Act. At least if you write the introduction and the scope of the public liability policies, and if you write these definitions, headings, you will get the 50 to 60% of marks. Means you are getting minimum 5 to 6 marks out of 10. So better to by heart these headings, only headings. So section 2A accident, section 2G owner, section 2D hazardous substance, section 4 duty of owner of the industry or company, section 1, 5th point, section 1, power to issue the direction,
Sixth point, section 14 and 15 penalty. Coming to the last section, section 16 offences. So offences made by the private company is A sub point, B sub point, offences done by the government department. ఇలాగ రాశారనుకోండి చాలు, మీకు అట్లీస్ట్ సమ్ ఎక్స్టెంట్ యూ విల్ గెట్ 40 to 50% మార్క్స్. ఓకే, చూడండి మళ్ళీ చదువుతున్నాను. సమ్ ఇంపార్టెంట్ డెఫినిషన్స్ అండర్ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ యాక్ట్ సెక్షన్ 2A యాక్సిడెంట్. Accident means an unplanned, unexpected, unwanted sequence of events that resulting in loss some kind of personal property and environment. Okay, this is a simple definition. Or another definition of accident is nothing but an accident involving sudden or unintended occurrence while handling of the hazardous substance, the resulting to death or injury to any person or damage to the any property. This is the second definition. Okay, coming to the section 2G, owner. Owner means proprietor or chairperson or managing director. Any person should nothing but a owner. Owner means a person who owns or has control over the handling of the any hazardous substance at the time of accident and include. అంటే ఓనర్ మీన్స్ ఏదైనా ప్రమాదం జరిగితే ఆ ప్రమాదం యొక్క ప్రమాదకరమైన సబ్స్టెన్స్ ద్వారా ప్రమాదం జరిగిందనుకోండి, దాన్ని అదుపు చేసే వ్యక్తి, ఆ ఫ్యాక్టరీ ప్రిమిసెస్ లో అదుపు చేసే వ్యక్తిని ఓనర్ అని అంటాడు. అంటే ఇతనే బాధ్యత తీసుకోవాలి. ఆ ప్రమాదం ఎందుకు జరిగింది అన్నది ఓనర్ మీదే బాధ్యత పడుతుంది అనమాట. అది ఆ పాయింట్కి అర్థం. ఇన్ కేస్ ఆఫ్ ఫర్మ్, ఎనీ ఆఫ్ ఇట్స్ పార్ట్నర్, ఇది ఒక చిన్న సంస్థ అయితే ఒకళ్ళిద్దరు పార్ట్నర్స్ ఉండొచ్చు. ఇన్ కేస్ ఆఫ్ అసోసియేషన్, ఎనీ ఆఫ్ ఇట్స్ మెంబర్స్, అంటే ఇది ఒక సంఘం అయితే, సంఘం అయితే మినిమం 4 to 5 మెంబర్స్ ను కూడా ఓనర్స్ కింద బాధ్యతలు చేస్తారు. ఇన్ కేస్ ఆఫ్ కంపెనీ, ఎనీ ఆఫ్ ఇట్స్ డైరెక్టర్స్, సెక్రటరీ, మేనేజర్ ఆర్ అదర్ ఆఫీసర్స్ హూ ఈస్ డైరెక్ట్లీ చార్జ్ అండ్ ఈస్ రెస్పాన్సిబుల్ టు ది కంపెనీ ఫర్ ది కండక్ట్ ఆఫ్ బిజినెస్ ఆఫ్ ది కంపెనీ. సపోజ్ అది ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అనుకోండి, ఓనర్ మీన్స్ ద డైరెక్టర్స్, సెక్రటరీ, మేనేజర్ అండ్ అదర్ ఆఫీసర్స్ హూ డైరెక్ట్లీ చార్జ్. ఆ పర్టికులర్ సంఘటన యొక్క హెడ్లు అందరూ కూడా ఓనర్స్ కింద బాధ్యత వహించి వాళ్ళ మీద చర్య తీసుకుంటారనమాట. ఓకే, రైట్. కమింగ్ టు ది నెక్స్ట్, హజార్డస్ సబ్స్టెన్స్ అంటే ప్రమాదకరమైన సబ్స్టెన్స్. దట్ హజార్డస్ సబ్స్టెన్స్ మే బి సాలిడ్ స్టేట్, లిక్విడ్ స్టేట్, గ్యాస్ స్టేట్. Due to the hazardous substance, any health hazards and physical hazards will occur. These hazardous substances are classified under 2 categories. Number 1 is acute and immediate effects and chronic effects, long-term effects. Coming to the next, section 4, duty of owner of the industry of company. అంటే ఓనర్ యొక్క విధి ఏంటి? Duty of owner is first to safeguard the life of the members of the company who engage in handling of the hazardous substance with life insurance. అంటే ఓనర్ అంటే వాడు కంపల్సరీగా ఆ ప్రమాదకరమైన సబ్స్టెన్స్ పదార్థాలతోటి హ్యాండ్లింగ్ చేసిన వ్యక్తులకి లైఫ్ ఇన్సూరెన్స్ అంటే పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది కవర్ చేసేటట్టు ఉండాలి, బీమా వాళ్ళకి పెట్టేటట్టు ఉండాలి. ఏంటి సబ్ పాయింట్స్? Owner of any hazardous company shall take out the insurance policy as soon as the commencement of this act. Means కంపల్సరీగా ఆ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ అనేది తీసుకోవాలి ఆ ఓనర్ అనేటోడు, ఎప్పుడు ఆ పర్టికులర్ యాక్ట్ స్టార్ట్ అయ్యే ముందే. కమింగ్ టు ది సెకండ్ పాయింట్, ఇట్ రెన్యూ ది పాలసీ బిఫోర్ ఎక్స్పైరీ ఆఫ్ ది పాలసీ ఆర్ విత్ పీరియడ్ ఆఫ్ లిమిటేషన్. ఇది సంవత్సరానికి ఒకసారి ఆ పబ్లిక్ లయబిలిటీ ఇన్సూరెన్స్ పాలసీ అనేది పునరుద్ధరణ చేసుకోవాలి. జనరల్గా ఇన్సూరెన్స్లో సంవత్సరానికి ఒకసారి రెన్యువల్ అవుతూ ఉంటుంది. కమింగ్ టు ది థర్డ్ పాయింట్, ద అమౌంట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్ అండర్ నాట్ లెస్ దాన్ ది పేడ్ అప్ క్యాపిటల్ ఆఫ్ ది కంపెనీ అండ్ నాట్ మోర్ దాన్ ₹50 crores. మీన్స్ ఫర్ ఎగ్జాంపుల్ పేడ్ అప్ క్యాపిటల్ అంటే చెల్లింపుల యొక్క మూలధనం. సపోజ్ అతను ఒక 1500 crores తోటి మన ప్లాంట్ ఎస్టాబ్లిష్మెంట్ చేస్తే 500 crores అతను ఓన్ క్యాపిటల్,
1000 crores అన్నది బ్యాంక్ లోన్ అనుకుందాం. ఆ 1000 crores అన్నది పేడ్ అప్ క్యాపిటల్ కింద రాదు. అతను పెట్టిన 500 crores నే పరిగణలో తీసుకొని దానికి తగ్గ ప్రీమియం అమౌంట్ కట్టించుకుంటారు. ఇది ప్రీమియం అమౌంట్ 50 crores దాటి ఎట్టి పరిస్థితుల్లో ఉండకూడదు అని ఇది బాధ. Coming to the liability of insurance shall not exceed the amount specified in terms of కాంటాక్ట్ ఆఫ్ ది ఇన్సూరెన్స్. అంటే ఎట్టి పరిస్థితుల్లో ఈ 50 crores దాటి ఇన్సూరెన్స్ ప్రీమియం పాలసీ ఉండకూడదు అని. కమింగ్ టు ది 5th పాయింట్, సెక్షన్ 1 పవర్ టు ఇష్యూ ద డైరెక్షన్స్. సెంట్రల్ గవర్నమెంట్ కి కొన్ని మనకి పవర్స్ ఉంటాయి. ఏది ఆ పర్టికులర్ ఆ ఎంఏహెచ్ యూనిట్స్ లో, ఆ కెమికల్ ప్లాంట్స్ లో మాటికి ప్రమాదాలు జరిగి వ్యక్తులు చనిపోతున్నా, ఆస్తి ధ్వంసం అవుతున్నా, పర్యావరణం నష్టపోతున్నా ఆ కెమికల్ ప్లాంట్ ఆ సెంట్రల్ గవర్నమెంట్ స్వాధీనం చేసుకొని కొన్ని డైరెక్షన్స్ ఇష్యూ చేయొచ్చు. ఏటి? స్టాపేజ్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ది హ్యాండ్లింగ్ ఆఫ్ ది హజార్డస్ సబ్స్టెన్స్. ప్రమాదకరమైన పదార్థాల యొక్క నిర్వహణ, ఆ టాస్క్ ని ఆపడానికి సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఉంటుంది. నెక్స్ట్, స్టాపేజ్ ఆర్ మన రెగ్యులేషన్ ఆఫ్ వాటర్, ఎలక్ట్రిసిటీ ఆర్ ఎనీ అదర్ సర్వీసెస్. వాటర్, ఎలక్ట్రిసిటీ కట్ చేయడానికి కూడా సెంట్రల్ గవర్నమెంట్ కి అధికారం ఉంటుంది. కమింగ్ టు ది నెక్స్ట్, సెక్షన్ 14 అండ్ సెక్షన్ 15 పెనాల్టీ. పెనాల్టీ అంటే ఏంటి? పరిహారం. ఓకే, సెక్షన్ 14 ఏం చెప్తుంది? సెక్షన్ 14 ఆఫ్ దిస్ యాక్ట్ ప్రొవైడెడ్ పెనాల్టీ ఫర్ కాంట్రవర్షన్ ఆఫ్ సెక్షన్ 4 and section 12 of this act. Punishment shall be imprisonment of terms not less than 1 year and not exceed 6 years or fine up to 1 lakhs or both. అంటే సెక్షన్ 4, సెక్షన్ 12 లో ఉండే ప్రొవిజన్స్ ఉల్లంఘన చేస్తే ఈ సెక్షన్ 14 చట్టం అనుగుణంగా ఆ వ్యక్తికి 1 lakh rupees ఫైన్ అవుతుంది. జైలు శిక్ష 1 year నుంచి 6 years వరకు పడే ఆస్కారం ఉంది. వాట్ ఆర్ ది సెక్షన్ 4, సెక్షన్ 12 యొక్క ప్రొవిజన్స్ ఏంటి అనేది మీరు ఇంటర్నెట్ లో చూసుకుంటే లేకపోతే లేదు. కమింగ్ టు ది సెక్షన్ 15 ఏం చెప్తుంది? ప్రొవైడెడ్ పెనాల్టీ ఫర్ ఫెయిల్యూర్ కంపెల్ విత్ డైరెక్షన్ అండర్ సెక్షన్ 9, సెక్షన్ 11. హీ షల్ బి పనిష్మెంట్ విత్ ఇంప్రిజన్మెంట్ which may be extended to 3 months or fine up to 20,000 rupees or both. అంటే సెక్షన్ 9, సెక్షన్ 11 లో ఉండే ప్రొవిజన్స్ ఉల్లంఘిస్తే ఆ పర్టికులర్ మేనేజ్మెంట్ వాళ్ళకి ఇంప్రిజన్మెంట్, జైలు శిక్ష పడే ఆస్కారం ఉంది, 20,000 rupees ఫైన్ పడే ఆస్కారం ఉంది, లేకపోతే రెండు కలిపి వచ్చే ఆస్కారం ఉంది. నెక్స్ట్, సెక్షన్ 16 అఫెన్సెస్. అఫెన్సెస్ అంటే నేరాలు చేస్తే, ప్రైవేట్ కంపెనీ నేరాలు చేస్తే, if offences under this act has been committed by the private companies, every person at the time of offences was committed directly in charge was responsible for conduct of business. అంటే ఆ మేనేజర్ ని ఫస్ట్ మన లేబుల్ గా చేస్తారు. అతన్ని ఇంట్రాగేషన్ ద్వారా కంపెనీ యొక్క డైరెక్టర్ ని, మేనేజర్, సెక్రటరీని, ఇతరు కూడా బాధ్యతలు వహించాల్సి వస్తుంది. ఇప్పుడు గవర్నమెంట్ కంపెనీలు ఇలాంటివి యాక్ట్లు చేశారనుకోండి, గవర్నమెంట్ హెచ్ఓడిని బాధ్యత చేస్తారు. వాళ్ళకి సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన కమిటీ మెంబర్స్ కి అతను ఆథరైజేషన్ చెప్పుకోవాలి. ఓకేనా? అది రైట్. చూడండి, పాయింట్స్ అర్థమవుతాయి, ఈజీగానే ఉంటాయి. ఓకే, అంటే నేను మన గవర్నమెంట్ డిపార్ట్మెంట్ లో ఉన్న హెచ్ఓడి నేను ఈ పర్టికులర్ చర్య ఉద్దేశపూర్వకంగా చేయలేదు అని నిరూపించుకుంటే అతని మీద మనకి